స్టార్టింగ్ లోనే మనకి ల్యాబ్ లో విక్టర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను A112 అనే ఒక రోబోట్ ని తయారు చేస్తూ ఉంటాడు. విక్టర్ తో పాటు తన భార్య నాదియా ఇంకా తన కొలిగ్ కాతియా వర్క్ చేస్తుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న రోబోట్ ని తయారు చేస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్క విషయాన్ని చేయగలిగేలా. మిషన్ స్టార్ట్ అవ్వగానే రన్నింగ్ టెస్ట్ ని చేస్తారు. స్టార్ట్ అయిన ఫస్ట్ లోనే రోబోట్ మాటి మాటికి కింద పడిపోతుంది. అస్సలు సరిగ్గా నడవలేకపోతుంది. దాంతో వీళ్ళు చాలా కంగారు పడతారు. కానీ విక్టర్ మాత్రం తన ఓటమిని ఒప్పుకోకుండా పట్టు వదలకుండా 24 అవర్స్ వర్క్ చేసి తను అర్థం చేసుకుంటాడు ఈ రోబోట్ తన పవర్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది అని. దాని ఓవర్ స్టామినా వల్ల ఏదైనా వస్తువు పట్టుకుంటే అది పగిలిపోతుంది. దాంతో విక్టర్ చాలా కంగారు పడతాడు. తన ఫేస్ ను చూసి నాదియా తనకి ధైర్యం చెప్పడం కోసం ఇది టెస్టింగ్ మాత్రమే, తన తెలివిని పెంచడం కోసం మనం ఇంకా ఏదైనా చేయగలం, నువ్వేం కంగారు పడకు అంటుంది. అలా మెల్లమెల్లగా ఆ రోబోట్ నడవడం నేర్చుకుంటుంది. దాని తెలివిని పెంచుకొని వీళ్ళు ఏ పని చేసినా టక్కున చేసేలా తయారవుతుంది. దాంతో వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఒక రోజు నాదియా వర్క్ లో ఉన్నప్పుడు తన కొడుకు మిస్సియా తనకి కాల్ చేస్తాడు. కానీ తను బిజీగా ఉండడం వల్ల కాల్ కట్ చేసి మెసేజ్ చేస్తుంది, నేను బిజీగా ఉన్నాను, మీ నాన్నతో మాట్లాడు అని. అప్పుడే విక్టర్ నాదియా దగ్గరికి వస్తే నాదియా తనతో అంటుంది, మిస్సియాకి ఏదో ప్రాబ్లం అనుకుంటా, నువ్వు వెంటనే కాల్ చేసి మాట్లాడు అని. విక్టర్ తనకి కాల్ చేస్తే మిస్సియా తనతో అంటాడు, నాన్న నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ మ్యాథ్స్ గీస్ నా వల్ల అవ్వట్లేదు, నన్ను వచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు అంటాడు. కానీ విక్టర్ మాత్రం తనని తిడుతూ ఇలాంటి కథలు చెప్పడం ఆపేసి ముందు చదువు మీద ధ్యాస పెట్టు, లేదంటే పూర్తిగా స్కూల్ మాన్పించేస్తాను అంటాడు. వాళ్ళ నాన్న మాటలు వినగానే మిస్సియాకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే కొంతమంది పిల్లలు తన దగ్గరికి వచ్చి తనని బాగా ఏడిపిస్తారు. దాంతో మిస్సియాకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే క్లాస్ రూమ్ లోకి వెళ్లి అక్కడ క్లాస్ చెప్తున్న టీచర్ ని అడుగుతాడు, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్టిస్ట్ కి మ్యాథ్స్ కి ఏదైనా సంబంధం ఉందా, నాకు ఇప్పుడే చెప్పండి అంటాడు. అప్పుడు టీచర్ కూడా చాలా అవసరం, మీరు బతకాలంటే మ్యాథ్స్ కూడా మీ లైఫ్ లో ఉండాలి అని 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తుంది. కానీ మిస్సియాకి మాత్రం అవేవి అంతగా పట్టవు. తర్వాత కొంతసేపటికి తను ఇచ్చిన హోంవర్క్ ని మొత్తం అందరి దగ్గర టీచర్ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ మిస్సియా మాత్రం ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి ఉండడు. మొత్తం తన బుక్స్ లో డ్రాయింగ్స్ ని వేసి ఉంటాడు. ఆ డ్రాయింగ్స్ ని చూసి టీచర్ మెచ్చుకుంటుంది. కాకపోతే ఇది మ్యాథ్స్ క్లాస్, నువ్వు ఇలాంటి డ్రాయింగ్స్ వేస్తూ కూర్చుంటే నిన్ను ఎవ్వరూ పాస్ చేయలేరని అందులో ఫెయిల్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ల్యాబ్ లో విక్టర్ ఆ రోబోట్ కి వాయిస్ టెస్ట్ ని చేస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాదియా కాతియా ఇద్దరు కలిసి ఆ రోబోట్ కి పిల్లల వాయిస్ ని ఇచ్చి ఉంటారు. ఆ వాయిస్ వినగానే విక్టర్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు మార్చడం కూడా కుదరదు, ఎందుకంటే వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడానికి టైం కూడా అవుతూ ఉంటుంది. అందుకే ఇక ఏం చేయలేక మీటింగ్ కోసం బయలుదేరతారు. అలా మీటింగ్ లో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ రోబోట్ కి సంబంధించిన ట్రైనింగ్ వీడియోస్ ని చూపిస్తారు. ఆ వీడియోలు చూస్తున్న జనరల్ విక్టర్ తో అంటాడు, రోబోట్ A112 చాలా లేట్ గా రియాక్ట్ అవుతుంది, తన టార్గెట్ ని కాపాడడానికి చాలా లేట్ గా వస్తుంది, అందుకే మీరు ఇంకా దీని మీద వర్క్ చేయాలి అంటాడు. కానీ విక్టర్ మాత్రం తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు, అది లేట్ గా చేసినా సరే అన్ని పనులు కంప్లీట్ చేసింది కదా అని. కానీ జనరల్ మాత్రం కంప్లీట్ చేస్తే ఏంటి, నువ్వైనా నేనైనా ప్రమాదం జరిగిన చోట ఉన్నప్పుడు సరైన టైంకి వెళ్లి కాపాడాలి, లేదంటే అక్కడ చాలా మంది ప్రాణాలు పోవచ్చు, అందుకే మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేయండి, అలాగే ఆ వాయిస్ కూడా వినడానికి ఇరిటేటింగ్ గా ఉంది, వాయిస్ కూడా చేంజ్ చేయండి అంటాడు. ఆ మాట వినగానే విక్టర్ కి నాదియా కాతియా పై చాలా కోపం వస్తుంది. అప్పుడే జనరల్ మరో విషయాన్ని చెప్తాడు, దాని తెలివిని స్పీడ్ ని ఇంకా పెంచడానికి ట్రై చేయండి అని. తర్వాత మనకి మిస్సియా కనిపిస్తాడు. అలా రోడ్డు మీద తను ఒక్కడే వెళ్తున్నప్పుడు తన దోస్తు గ్రాంట్ తనకి పరిచయం అవుతాడు. గ్రాంట్ అక్కడ రోడ్డు ఊడుస్తూ ఉంటాడు. అలా గ్రాంట్ తో మాట్లాడుతూ, ఈ రోజు మా టీచర్ నన్ను ప్రిన్సిపల్ రూమ్ కి పంపించింది, నాకు అక్కడ చాలా బాధగా అనిపించింది అంటాడు. అప్పుడే గ్రాంట్, నువ్వేం బాధపడకు, కావాలంటే మీ అమ్మ నాన్నలకు బదులుగా ప్రిన్సిపల్ ని నేను వెళ్లి కలుస్తాను, కానీ మిస్సియా మాత్రం అంతేం వదిలే, నువ్వు రిలాక్స్ అవ్వు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ల్యాబ్ లో విక్టర్ రోబో దగ్గరికి వెళ్లి, ఈ రోజు నువ్వు టెస్ట్ లో ఎందుకు ఫెయిల్ అయ్యావో తెలుసా అంటాడు. అప్పుడు ఆ రోబోట్, ఈ రోజు నాకు బాలేదనుకుంటా, అందుకే టెస్ట్ పాస్ అవ్వలేదు, అలాగే నేను మీ ఫ్యామిలీ ఫోటోని చూడాలనుకుంటున్నాను, ఫ్యామిలీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది. ఆ మాట వినగానే విక్టర్ ఇలాంటి పనికి మాలిన విషయాలు అన్ని ఆపేసి
పనికొచ్చే విషయం మీద ఆలోచించు అంటాడు. అప్పుడు ఆ రోబోట్ అంటే మీరందరూ నా ఫ్యామిలీ కాదా అంటాడు. దానికి విక్టర్ మేము నీ ఫ్యామిలీ కాదు, నువ్వు ఒక రోబోట్వి, ఒక మిషన్ మాత్రమే, మిషన్ కి ఫ్యామిలీ ఉండదు, ఇలాంటి విషయాలు అడుగుతూ నా మూడ్ ఖరాబ్ చేయకని అక్కడ నుంచి ముగ్గురు సైంటిస్టులు వెళ్లిపోతారు. రోబో 112 మాత్రమే ఒంటరిగా ఉండిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మిషియాకి మ్యాథ్స్ లో ఫెయిల్ అవడం చూసి నాదియా తిడుతుంది. అలాగే విక్టర్ నువ్వు బొమ్మనైతే వేశావు కానీ ఆ బొమ్మ కూడా అస్సలు బాగలేదు, బాగా చదువుకొని మాలా సైంటిస్ట్ అవ్వాలి అంటాడు. ఆ మాట వినగానే మిషియా చాలా కోపంతో నేను మీలా మాత్రం అస్సలు అవ్వను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాట మిషియా నోటి నుంచి వినగానే విక్టర్ కూడా చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ల్యాబ్ లో ఉన్న రోబో 112 మనకు కనిపిస్తుంది. అది మొత్తం ల్యాబ్ లో తిరుగుతూ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. అందులో ఫ్యామిలీ అనే వర్డ్ కనిపిస్తుంది కానీ తనకి ఏమీ అర్థం కాదు. దాంతో ఆ రోబో అనుకుంటుంది ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నిజమైన ఫ్యామిలీనే కలవాలి అని. ఆ ల్యాబ్ కి పెద్ద బొక్క పెట్టి ల్యాబ్ నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. సిటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో తనకి తెలియక రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటుంది. ట్రైన్ కి అడ్డుగా వెళ్తూ ఉంటుంది. ఒక టైంలో ట్రైన్ గుద్దేస్తుంది అనగా మళ్ళీ తప్పించుకొని పక్కకు వస్తుంది. అలా ఒక దగ్గర వెళ్తున్నప్పుడు కుర్రాళ్ళు పెయింటింగ్ వేస్తూ కనిపిస్తారు. రోబో వాయిస్ వినగానే ఆ కుర్రాళ్ళు భయపడి కింద పడిపోతూ ఉంటే ఆ కుర్రాన్ని కాపాడుతుంది రోబో. కాపాడిన తర్వాత ఆ కుర్రాడు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కుర్రాడు పారిపోగానే రోబో చాలా డల్ గా అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ కి వస్తుంది. అక్కడ ఉన్న వర్కర్స్ తో మీ పనిని మీరు తొందరగా కంప్లీట్ చేయండి, సిటీలో నన్ను చూసి చాలా భయపడుతున్నారు, మీరు కూడా భయపడకండి అంటుంది. కానీ ఆ వర్కర్స్ తనని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత మార్నింగ్ విక్టర్ వాళ్ళు ల్యాబ్ దగ్గరికి వస్తే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది రోబో ల్యాబ్ నుంచి పారిపోయింది అని. ఇక్కడ మిషియా స్కూల్లో కూడా టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చి మీకు త్వరలోనే రోబోటిక్ క్లాస్ ఉంది, దానికోసం మీరు పేర్లని రిజిస్టర్ చేసుకోవాలి అంటుంది. కానీ మిషియాకి మాత్రం ఇంట్రెస్ట్ లేక అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే టీచర్ తనని అడుగుతుంది నువ్వెందుకు ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు, నువ్వు ఒక ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతావు కదా అంటుంది. ఆ మాట వినగానే మనోడికి చిన్నగా అవమానం లెక్క అనిపిస్తుంది. స్పీడ్ గా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. తర్వాత ఇక్కడ రోబో మిషియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తన చెయ్యి నుంచి కీని బయటికి తీసి డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. లోపలికి రాగానే మిర్రర్ లో తనని తాను చూసుకొని ఇంకా తను ఒంటరిగానే ఉన్నానని ఫీల్ అవుతుంది. అంతలో డోర్ సౌండ్ రాగానే తను వెళ్లి దాక్కుంటుంది. డోర్ ఓపెన్ చేసుకొని మిషియా లోపలికి వచ్చి బ్యాగ్ ని విసిరేసి తను వాష్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడే తను ఆ రోబోట్ ని చూస్తాడు. రోబోట్ కూడా దాక్కోవడానికి వాష్రూమ్ లోకి వచ్చి ఉంటుంది. మిషియా దాన్ని చూసి భయపడి వెనక్కి వెళ్తూ సింక్ కి తగులుతాడు. అది చూడగానే రోబో నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. కానీ మిషియా మాత్రం దాన్ని చూసి భయపడి అక్కడ నుంచి తన రూమ్ లోకి వెళ్తాడు. రోబో కూడా తన వెనుక వచ్చి నన్ను చూసి భయపడకు, నేను నీకు హెల్ప్ చేయగలను అంటుంది. అలాగే మిషియాకి ఏమీ అవ్వకపోవడంతో ఆ రోబోట్ కూడా రిలాక్స్ అవుతుంది. అలాగే తనకి చెప్తుంది తన చెయ్యి నుంచి కీని తీసి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాను అని చెప్తుంది. అలాగే తన లోపల ఉన్న రకరకాల వాయిస్ మాడ్యులేషన్స్ తో మాట్లాడుతుంది. అది చూసి మిషియా నవ్వుకుంటాడు. అప్పుడే రోబోట్ అంటుంది నేను ఒక నిజమైన ఫ్యామిలీ గురించి వెతుకుతున్నాను, ఫ్యామిలీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానని తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి మిషియా అంటాడు వాళ్ళిద్దరు మా అమ్మా నాన్ననే, కాకపోతే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు, నా గురించి అస్సలు పట్టించుకోరు. అప్పుడు రోబోట్ కూడా అంటుంది నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను, నేను నాకు తోచింది చేస్తున్నాను, కాకపోతే నన్ను తయారు చేసిన వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నానని నేను ఫీల్ అవుతున్నాను అంటుంది. దానికి మిషియా అలాంటిదేం లేదు, నన్ను నవ్వుపించావు కదా, నువ్వంటే కూడా నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను ఈ రోజు నుంచి నేను రోబీ అని నిన్ను పిలుస్తాను అంటాడు. ఆ కొత్త పేరు వినగానే రోబో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ల్యాబ్ లో జనరల్ విక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి అందరితో అంటాడు రోబో A112 మిస్ అయింది అంటే చాలా ప్రమాదం, అది చాలా ఖతర్నాక్ అయింది, దానిలో వెపన్స్ కూడా ఉన్నాయి, మనం వెంటనే దాన్ని వెతికి పట్టుకోవాలి అంటాడు. ల్యాబ్ లోపలికి వచ్చిన తర్వాత విక్టర్ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తే అది కనిపించదు. దాంతో తను నాదియాతో అంటాడు మనం ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్లి చూద్దాం అక్కడేమైనా ఉందేమో అని. అలా వెంటనే ఇంటి దగ్గరికి వస్తారు. ఈ టైంలో రోబో మిషియా ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు. అంతలో విక్టర్ వాళ్ళు రాగానే వాళ్ళకి కనపడకుండా రోబో వెళ్లి దాక్కుంటుంది. విక్టర్ వెళ్లి ఇంటి మొత్తం చెక్ చేస్తాడు కానీ ఎక్కడ రోబో కనిపించదు. రోబోకి మిషియా తన ల్యాప్టాప్ ని ఇవ్వగానే అన్ని విషయాల గురించి తెలుసుకుంటుంది. తర్వాత మిషియా తన దోస్తు వర్క్ చేస్తున్న ప్లేస్ కి రోబోని తీసుకొని వెళ్తాడు. ఇక్కడే మిషియా డ్రాయింగ్స్ ని వేసుకుంటాడు. ఆ డ్రాయింగ్స్ ని చూసి రోబో ఇవి ఎందుకు స్టాచ్యూ ఆకారం
ఆకారంలో లేవు అంటాడు. దానికి మీషో ఇవి స్టాచ్యూ ఆకారంలో ఉండాల్సిన అవసరం లేదు, వీటిని చూస్తే అందంగా ఉన్నాయి అనిపిస్తే చాలు అంటాడు. ఆ తర్వాత రోబోని విండో దగ్గరికి తీసుకువెళ్లి సన్సెట్ లో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఆ సన్సెట్ ని చూసి రోబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మీషా రోబోతో అంటాడు, నేను రేపు స్కూల్ కు వెళ్ళబోతున్నాను, నేను వచ్చే వరకు నువ్వు కామ్ గా దాక్కోవాలి అంటాడు. ఇప్పుడు మళ్ళీ తను ఒంటరిగా ఉండాలి. అప్పుడే మీషో తనకి పెన్ ఇచ్చి నేను వచ్చే వరకు నువ్వు డ్రాయింగ్ వెయ్యి అంటాడు. తర్వాత జనరల్ దగ్గరికి తన మనుషులు వచ్చి సిటీ మొత్తం మేము రోబోని వెతికాము, ఎక్కడ కనిపించలేదు అంటాడు. వెంటనే జనరల్ తన ఆర్మీకి ఆర్డర్ వేస్తాడు, ల్యాబ్ మొత్తం సెక్యూరిటీని పెంచండి, అలాగే చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా అలర్ట్ చేయండి, ఎవరైనా రోబోట్ ని చూస్తే వెంటనే రిపోర్ట్ చేయమని చెప్పండి అంటాడు. తర్వాత నైట్ కి ఇంట్లో విక్టర్ వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటే విక్టర్ డల్ గా ఉండడం చూసి నాదియా తనతో అంటుంది, ఎందుకంత డల్ గా ఉన్నావు అని. అప్పుడు విక్టర్ జనరల్ చెప్పాడు, రోబోని మనం తిరిగి తీసుకురాకపోతే మొత్తం ల్యాబే క్లోజ్ అవబోతుంది అని. అప్పుడు మీషా కూడా ల్యాబ్ క్లోజ్ అవబోతుందా? దానికి విక్టర్, మేము ఒక రోబోని తయారు చేసాం, అది ల్యాబ్ నుంచి తప్పించుకుంది, ఇప్పుడు వెంటనే దాన్ని తీసుకువచ్చి నాశనం చేయాలి, లేదంటే ల్యాబ్ క్లోజ్ అవబోతుందని మా జనరల్ ఆర్డర్ వేశాడు అంటాడు. ఆ మాట వినగానే మీషా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. తర్వాత స్కూల్లో ఆంటోన్ అనే కుర్రాడు టీచర్ ని తన రిమోట్ రోబోతో పరిశాన్ చేస్తూ ఉంటాడు. కానీ టీచర్ వెనక్కి తిరిగి చూడగానే ఆ రిమోట్ ని మీషా చేతిలో పెడతాడు. అప్పుడు టీచర్ అనుకుంటుంది మీషానే ఈ తలతిక్క పనులు చేస్తున్నాడు అని, అందుకే తనని క్లాస్ లో నుంచి బయటికి తోసేస్తుంది. తర్వాత స్పోర్ట్స్ క్లాస్ లో మీషా ఉన్నప్పుడు ఆంటోన్ తన దగ్గరికి వచ్చి మళ్ళీ తనని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. దాంతో మనోడు విసిగిపోయి మనోడిని ఎత్తి కింద పడేసి ప్రతి దాంట్లో నన్నెందుకురా ఇరికిస్తావని తనతో గొడవ పడుతుంటాడు. కానీ అంతలో టీచర్ వచ్చి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది. మీషా మాత్రం క్లాస్ నుంచి కోపంగా బయటికి వచ్చేస్తాడు. అలా వర్క్ షాప్ దగ్గరికి రాగానే ఇక్కడ తన దోస్తు గ్రాంట్ ఇంకా రోబీ ఇద్దరు ప్యాకాట్ ఆడుతూ కనిపిస్తారు. కొంత సమయంలోనే మంచి దోస్తులు కూడా అయి ఉంటారు. మీషా చాలా డల్ గా కూర్చొని ఉంటే రోబో తనని అడుగుతుంది, అసలు ఏమైంది, ఎందుకంత డల్ గా ఉన్నావు అని. అప్పుడు మీషా, నీ వెంట పెద్ద ఆర్మీనే పడింది, నువ్వు దొరికితే నిన్ను తీసుకువెళ్లి చెక్కేస్తారు అంటాడు. అలాగే రోబీతో అంటాడు, నువ్వు ఈ సిటీ నుంచి దూరంగా వెళ్లిపోవాలి అని. అప్పుడే గ్రాంట్ కూడా, అడవిలో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి ఎవ్వరు రారు, అక్కడికి వెళ్తే నిన్ను ఆపేవాడుండడు, కాకపోతే కొన్ని రోజుల క్రితమే అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అంటాడు. ఆ మాట వినగానే మీషా, అయితే నువ్వు అక్కడికి వెళ్లి ఆ మంటలు ఆర్పుతున్నట్టు చెయ్యి, చూసే వాళ్ళందరూ నువ్వు చాలా మంచి రోబోవి, అందుకే మంటలు ఆర్పడానికి అక్కడికి వెళ్ళావని అందరూ అనుకుంటారు అంటాడు. ఈ విషయం ముగ్గురికి బాగా నచ్చుతుంది. అంతలో బయట నుంచి పోలీసులు డోర్ ని నాక్ చేసి తొందరగా డోర్ ని ఓపెన్ చేయమని అంటారు. కానీ గ్రాంట్ కావాలనే నాకు కొంచెం పని ఉంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి రోబోని మీషాని టెర్రస్ పైకి పంపిస్తాడు. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత మీషోని తన మీద కూర్చోబెట్టుకొని తన రాకెట్ పవర్ తో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పైకి జంప్ చేస్తూ రోబీ మీషోని తీసుకొని వెళ్లిపోతుంది. అదంతా పోలీసులు చూసి హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ రోబోట్ ఒక మనిషిని మా కళ్ళ ముందే తీసుకొని వెళ్లిపోతుంది అని. రోబో మీద వెళ్తున్నప్పుడే మీషా ఫోన్ కూడా కింద పడిపోతుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం రోబో ఒక్క జంప్ తో కిందకి దూకి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. తర్వాత రిపోర్టర్స్ గ్రాండ్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ రోబోట్ గ్రాండ్ కూడా బంధించింది, కాకపోతే పోలీసులే వచ్చి తనని విడిపించారు, అందుకే పోలీసులు తనని అరెస్ట్ చేయలేదు అన్నట్టు టీవీలో చూపిస్తారు. తర్వాత రోబీ మీషా ఇద్దరు ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోపలికి వస్తారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మీషా కోపంతో అంటాడు, ఇక్కడ ఉన్న నా కొడుకులు మొత్తం తప్పుగా నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ గురించి లేనిపోనివి అన్నీ సృష్టిస్తున్నారు, మీడియాలో కూడా నీ ఇమేజ్ ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. అప్పుడే రోబీ, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల నా టెస్ట్ లో కూడా కొంచెం ప్రాబ్లం జరిగింది, అంటే నా లోపల కూడా ప్రాబ్లం ఉందేమో అంటుంది. కానీ మీషా మాత్రం నువ్వేం కంగారు పడకు, నువ్వు చాలా మంచివాడివి అంటాడు. ఆ మాట వినగానే రోబో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతవరకు ఎవరు తనతో అలా మాట్లాడలేదు కాబట్టి. అక్కడ బాగా చలిగా ఉండడంతో రోబో థర్మల్ బ్లాంకెట్ ని తన నుంచి తీసి మీషాకి ఇస్తుంది. అలాగే అక్కడ మంట వేసుకుని ఇద్దరు కూర్చొని ఒక మూవీని కూడా చూస్తారు. మీషాకి అనిపిస్తుంది ఈ రోజు మొదటి రోజు వాళ్ళ అమ్మ నుంచి గుడ్ నైట్ అనే మాట వినలేదు. అప్పుడే రోబీ, నువ్వు బాధపడుతున్నావు అంటే చెప్పు, నిన్ను తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేస్తాను అంటాడు. కానీ మీషా మాత్రం అలా చేస్తే నిన్ను అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అంటాడు. ఆ మాట వినగానే రోబీ కూడా కొంచెం ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఎవరో ఒకరు తన గురించి
ఆలోచిస్తున్నారు అని. తర్వాత మార్నింగ్ లేబర్స్ అక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ సౌండ్ విని ఇద్దరు మెలకువలోకి వస్తారు. అప్పుడే రోబీ మీషియాతో అంటుంది, మనం ఇలాగే కాకుండా కొంచెం మన రూపాలు మార్చుకొని వెళ్ళాలి. అడవిలోకి వెళ్లి ఆ మంటని ఆర్పుతుంటే అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి అంటాడు. అప్పుడే మీషో, ఆ మంటని ఆర్పడానికి వెళ్ళినప్పుడే నీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు, నిన్ను ఆఖరికి చంపకుండానైనా వదిలేస్తారు అంటాడు. తర్వాత ఇంటి దగ్గర విక్టర్ ని నాదియాని కలవడానికి కాతియా వస్తుంది. అలాగే వాళ్ళతో అంటుంది, ల్యాబ్ పూర్తిగా క్లోజ్ చేశారు అని. అప్పుడే విక్టర్ పోలీసుల దగ్గరికి వెళ్తాడు, తన కొడుకు గురించి రోబో గురించి ఏదైనా తెలిసిందేమో తెలుసుకోవాలని. తర్వాత రోబీ మీషియా ఇద్దరు ఒక సర్కస్ కంపెనీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న జోకర్ డ్రెస్ తీసుకొని రోబీకి వేసుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి రోబీ గురించి తెలియకుండా ఉండాలని. ఒక దగ్గర ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు మీషియా రోబీ దగ్గరికి వచ్చి, నువ్వు నీ అసలు రూపాన్ని ఎవరికి చూపించకుండా ఇలాగే మాస్క్ లో ఉండు, నేను తొందరగా వెళ్లి టికెట్ తీసుకువస్తానని అక్కడి నుంచి వెళ్తుంటాడు. కానీ అప్పుడే మీషియా క్లాస్ లో ఉన్న ఆంటోన్ వాళ్ళు తనకు వచ్చి కలుస్తారు. వాళ్ళిద్దరు మీషియాతో, ఎరా నువ్వు బతికే ఉన్నావా, బయట అందరూ నువ్వేదో చనిపోయావు అనుకుంటున్నారు, నువ్వు బతికే ఉన్నావు కదా, ఇంటికి పోయి తగలొడచ్చు కదా అంటారు. అప్పుడే మీషో, నేను ఒక్కనే కాదు, నాతో పాటు రోబో కూడా ఉంది, ఆ రోబో చెడ్డది కాదు, చాలా మంచిది అంటాడు. అప్పుడే రోబీ వాళ్ళ ముందుకు వచ్చి తన మాస్క్ ని తీస్తుంది. దాన్ని చూడగానే ఆంటోన్ వాళ్ళు భయపడతారు. కానీ మీషో వాళ్ళకి ధైర్యం చెప్తాడు, మీరేం భయపడకండి, అదేం చేయదు అని, నేను దీన్ని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్లబోతున్నాను అంటాడు. తర్వాత ఇక్కడ విక్టర్ జనరల్ ని కలవడానికి వెళ్తాడు, ల్యాబ్ ని క్లోజ్ చేయకండి రిక్వెస్ట్ చేయడానికి. కానీ జనరల్ మాత్రం, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, ఇప్పుడు నిర్ణయం మార్చుకోలేను, అలాగే ఆ రోబో నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాన్ని నాశనం కూడా చేస్తాను అంటాడు. ఆ మాట వినగానే విక్టర్ చాలా ఫీల్ అవుతాడు. అలాగే తనకి బాగా తెలుసు ఈ నా కొడుకుని అడగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని. కానీ తను ప్రెస్టీజియస్ గా తీసుకొని తయారు చేసిన తన ప్రాజెక్ట్ నాశనం అయిపోతుందని తనకి చాలా బాధగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీషియా ఆంటోన్ వాళ్ళతో, మీరు రోబీ దగ్గరే ఉండండి, నేను వెళ్లి బస్ టికెట్ తీసుకువస్తాను, మనమందరం అడవిలోకి వెళ్లి అక్కడ మంటని ఆర్పాలి, అలా అయితేనే రోబీ గురించి అందరూ మంచిగా అనుకుంటారు అంటాడు. అలాగే వాళ్ళిద్దరితో మీషియా మాట తీసుకుంటాడు, రోబీ గురించి ఎక్కడ చెప్పకండి అని. కానీ మీషా అక్కడ నుంచి వెళ్లిపోగానే ఆంటోన్ ఆ రోబోట్ తో అంటాడు, నువ్వు రోబోటు కదా, నేను ఏం చెప్పినా చేయగలవా, చేసి చూపిస్తావా అంటాడు. దాంతో రోబీ వెంటనే తన జోకర్ కాస్ట్యూమ్ తీసేసి తనకి వచ్చిన విన్యాసాలు మొత్తం వాళ్ళ ముందు చేస్తూ ఉంటాడు. వెంటనే ఆంటోన్ తన ఫోన్ తీసి మొత్తం రికార్డ్ చేస్తాడు. అది చూసి పక్కన ఉన్న ఓలియా ఆంటోన్ పై కోపడుతుంది, నువ్వు ఇలా చేయడం తప్పు అని. కానీ ఆంటోన్ మాత్రం, ఆ రోబో ఉంటే ఏంటి పోతే ఏంటి, నేను వెంటనే ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటాడు. ఆ మాటలు వినగానే ఓలియాకి చాలా కోపం వస్తుంది. ఆంటోన్ అక్కడి నుంచి వెళ్లిపోయినా సరే ఓలియా అక్కడే ఉంటుంది. తర్వాత రోబీ కూడా ఓలియాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ మీషియా వెళ్తూ ఉంటే పోలీసులు తనని పట్టుకుంటారు. వాళ్ళకి అనుమానం వస్తుంది, ఆ రోబో తీసుకువెళ్ళింది ఈ కుర్రాడిని అని. తర్వాత పోలీసులు విక్టర్ కి కాల్ చేసి చెప్తారు, తన కొడుకు దొరికాడు అని. తన కొడుకు దొరికాడన్న మాట వినగానే విక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇంట్లో ఉన్న ఆంటోన్ తను తీసిన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియోస్ చాలా వైరల్ అవుతాయి. జనరల్ కూడా వాటిని చూస్తాడు. వెంటనే జనరల్, ఈ కుర్రాన్ని పట్టుకుంటే దాని గురించి మొత్తం తెలుస్తాయని వెంటనే తన మనుషుల్ని పంపిస్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో విక్టర్ వెళ్లి తన కొడుకుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే తనని హక్ చేసుకుంటాడు. అప్పుడే విక్టర్, ఆ రోబోతో ఎలా ఉన్నావు, అది చాలా డేంజర్ అంటాడు. కానీ మీషియా మాత్రం, అది చాలా మంచిది, అది నా దోస్తు, జనరల్ చెప్తున్నాడు కదా అది చాలా ప్రమాదం అని. అలా ఏమీ లేదు, అది చాలా మంచిది, అలాగే దాని గురించి మీరు జనరల్ కి చెప్పనంటే అది ఉన్న ప్లేస్ కి మిమ్మల్ని తీసుకువెళ్తానని విక్టర్ ని తనతో పాటు తీసుకువెళ్తాడు. ఇక్కడ ఓలియా రోబీకి మేకప్ కూడా వేస్తూ ఉంటుంది. విక్టర్ తన దగ్గరికి వచ్చి రోబీతో మాట్లాడుతూ తను కూడా ఆశ్చర్యపోతాడు, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా మాట్లాడుతుంది అది అని. అంతలో పోలీసులు అక్కడికి వస్తారు. దాంతో వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా ప్రమాదం రాబోతుందని. వెంటనే అక్కడ నుంచి కంటైనర్స్ దగ్గరికి పారిపోయి వస్తారు. కానీ అంతలో మొత్తం జనరల్ ఆర్మీ వచ్చి చుట్టుముట్టేస్తారు. అప్పుడే జనరల్ వచ్చి విక్టర్ తో అంటాడు, ఆ పిల్లల్ని తీసుకుని నువ్వు పక్కకు వెళ్ళు, మేము దీన్ని అంతం చెయ్యాలి అని. మీరు మాట వినక ఇప్పుడు బలవంతంగా చంపాల్సి వస్తుందని ఆర్మీని ముందుకు పంపిస్తాడు.
అలా ఆర్మీ ముందుకు వస్తూ ఉంటే పైన ఉన్న కంటైనర్ జనరల్ మీద పడబోతూ ఉంటుంది. అప్పుడు రాబీ తన ప్రాణాలకి తెగించి జనరల్ ని కాపాడడానికి వెళ్లి ఆ కంటైనర్ ని పట్టుకుంటుంది. ఆ కంటైనర్ చాలా బరువుగా ఉంటుంది. అందుకే ఆ వెయిట్ ని తను తట్టుకోలేడు. తన సాఫ్ట్వేర్ అంత బరువుని తట్టుకోలేకపోతుంది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది, మీరు వెంటనే పక్కకు వెళ్లిపోండి అని. అలా వెళ్తున్నప్పుడు మీషా చాలా భయపడతాడు, ఏడుస్తాడు కూడా. కానీ కొంతసేపట్లోనే ఆ మొత్తం కంటైనర్ రోబీ మీద పడి పూర్తిగా నాశనం అవుతాడు. జనరల్ కూడా అదంతా చూసి షాక్ లో ఉంటాడు. నేను ఆ రోబోట్ ని చంపాలనుకున్నాను, కానీ అది మాత్రం నన్ను కాపాడింది అని. కొంతసేపటి తర్వాత ఆ కంటైనర్ ని పక్కకు తీసి కింద పడిపోయి ఉన్న రోబీ దగ్గరికి మీషో వెళ్లి దాని మీద చెయ్యి వేస్తాడు. పూర్తిగా నాశనమైన రోబీని చూసి మనోడు చాలా బాధపడతాడు. అప్పుడే విక్టర్ అక్కడి నుంచి పక్కకి తీసుకువెళ్తూ ఉంటే రోబీ నుంచి వాయిస్ వినిపిస్తుంది. తను మళ్ళీ రియాక్టివేట్ అవుతాడు. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వెళ్లి రోబీని హక్ చేసుకుంటాడు. తర్వాత నుంచి రోబీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. మీషో ఈ అడ్వెంచర్ మొత్తాన్ని డ్రాయింగ్ చేసి ఉంటాడు. అది చాలా బాగా నచ్చుతుంది రోబీకి. అప్పుడే రోబీ నాదియాని ఫోన్ అడుగుతాడు, నేను కూడా ఈ ఫ్యామిలీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను అని. ఎందుకంటే తను కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయాడు కాబట్టి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ కి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.